హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. సో ప్రెసెంట్ జనరేషన్ లో ఏజ్ తో సంబంధం లేకుండా మేజర్ గా వచ్చే ప్రాబ్లం గ్యాస్. అంతేకాకుండా చాలా మందికి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ గారు, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, అపోలో హాస్పిటల్. సో వారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. నార్మల్ గా మన బాడీలో గ్యాస్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి సార్? నమస్కారం అండి. గ్యాస్ ఫామ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయండి. చాలా మంది ఏంటంటే జస్ట్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తారు. Okay. మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ద ఫుడ్. మనం ఏ రకం ఫుడ్ తింటున్నాము, చాలా హెవీ ఫుడ్ తినడము, చాలా తొందరగా తినడము, ఓవర్ ఈటింగ్ చేయడము, బాగా స్పైసీ ఫుడ్ తినడము, ఇవన్నిటితో కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది. కొన్ని కొన్ని పదార్థాలు ఇంట్రెన్సిక్లీ వాటితో గ్యాస్ ఫామ్ అవుతుంది. Okay. మిల్క్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ వీటితో కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే టైంకు తినకపోవడము, ఓకే. తొందరగా తినడము, మ్మ్. లేట్ నైట్ తినడము, ఆ, తిన్న వెంటనే పడుకోవడము, మ్మ్. ఆర్ నీళ్లు సరిగ్గా తాగకపోవడము, ఇవన్నీ కూడా గ్యాస్ ఫార్మేషన్ కి కాంట్రిబ్యూట్ అవుతాయి. సో ప్రతి పేషెంట్ కి ఒక డిఫరెంట్ కారణం ఉంటుంది ఓకే. ఎందుకు గ్యాస్ ఫామ్ అవుతుంది వాళ్ళకు, అండ్ జస్ట్ ఒక దాని మీద ఫోకస్ చేయడం కూడా కరెక్ట్ కాదన్న. ఓకే. నార్మల్ గా మీరు ఇప్పుడు అన్నారు సార్, కొంతమంది ఓవర్ గా తినేస్తారు, కొంతమంది తక్కువ తింటారు. జనరల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ అనే పర్సన్ డైలీ ఎనీ టైమ్స్ తినొచ్చు సార్ ఫుడ్ అనేది? ఎనీ టైమ్స్ అన్నట్టు ఫిక్స్డ్ కాదండి. మామూలుగా మనము 3 మీల్స్ అంటాము. ఓకే, సో 3 to 4 మీల్స్ పర్ డే ఇస్ ఇంపార్టెంట్. మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ మీల్స్ మనం తినే క్యాలరీస్ ఇంపార్టెంట్. ఓకే. పర్ పర్సన్, ఒక పర్సన్ తన ఏజ్, తన బాడీ స్ట్రక్చర్, తను చేసే ఫిజికల్ యాక్టివిటీ బట్టి వాళ్ళకి ఇన్ని క్యాలరీస్ అవసరం అని చెప్పి ఉంటుంది. అది మోర్ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ మీల్స్ జనరలీ మనం యాజ్ ఇండియన్స్ మనకు జనరలీ 3 మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నట్టు ఒక హ్యాబిట్ ఫామ్ అయింది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ అండి. కొంతమంది గ్యాస్ ఉన్న వాళ్ళు స్పెషల్లీ ఎక్కువ తినేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకు కొంచెం ఫుడ్, స్మాల్ క్వాంటిటీ ఎక్కువ సార్లు తినడం అన్నట్టు మంచిది అని చెప్తాం. అంటే చాలా మంది ఫుడ్ ని చాలా తొందరగా తినేస్తారు అనమాట. కొంతమంది చాలా స్లోగా తింటారు. అంత స్లోగా తింటే నీ వంట పట్టదు, కొంచెం స్పీడ్ గా తిను అనేసి చెప్తూ ఉంటారు. సో అంటే పెట్టిన వెంటనే తినేస్తారు. అలా తినడం వల్ల కూడా మనకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డెఫినెట్లీ అండి. బాగా ఫాస్ట్ గా తినేసేయడం, పెట్టిన వెంటనే త్వరగా 5 minutes లో ఫినిష్ చేయడం చాలా మంది చేస్తారు. సో దాంతో ఏంటంటే తిండితో పాటు మనము వెన్ యూర్ స్వాలోయింగ్ ద ఫుడ్, గాలి కూడా వెళ్తుంది లోపల. ఓకే, ఓకే. అందువలన ఏంటంటే బ్లోటింగ్ అన్నట్టు చాలా కామన్. చాలా మంది ఈ మధ్య బ్లోటింగ్, గ్యాస్ అంటూ ఉంటారు కదా. సో బ్లోటింగ్ అనే సిమ్టమ్ ఇస్ క్వైట్ కామన్. బాగా తొందరగా తినే వాళ్ళకు, తొందరగా నీళ్లు తాగేసే వాళ్ళకు బ్లోటింగ్ ఉంటుంది అనమాట. సార్ మేజర్ గా ఇప్పుడు ఎక్కువ వింటున్నాం గట్ హెల్త్ అని చెప్పేసి. సో గట్ హెల్త్ లో కానీ మనకి ఏమన్నా ఇష్యూస్ వస్తే ఫస్ట్ చూపించే అంటే సిమ్టమ్ ఏముంటుంది సార్? గట్ హెల్త్ చాలా కామన్ సబ్జెక్ట్ ఆఫ్ టాపిక్ అయిపోయిందండి. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ గట్ హెల్త్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, మనం గట్ హెల్త్ మంచిగా చేసుకోవాలన్నట్టు. బట్ గట్ హెల్త్ బాగాలేదని చెప్పి ఎట్లా తెలుసుకోవడం? మరి ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. సో చాలా మంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గట్ హెల్త్ బాగాలేదంటే సిమ్టమ్స్ ఏముండవు. ఇనిషియల్ సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి. కొంచెం టైర్డ్నెస్ అనిపించడము, తిన్నా కానీ ఫుడ్ ఫీలింగ్ హంగ్రీ, మళ్ళీ ఆకలి అవ్వడము, లేకపోతే కొంచెం తినగానే నిండిపోవడము, డైజెస్టివ్ పవర్ వీక్ అనిపించడము, ఆర్ మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఆర్ డైరియా అవడం, సమ్ చేంజ్ ఇన్ స్టూల్ ఫామ్, ఇవన్నీ ఆర్ కామన్ సైన్స్ ఆఫ్ గట్ డిస్ఫంక్షన్ ఆర్ గట్ హెల్త్ కొంచెము చెడిపోయింది అన్నట్టు. మైల్డ్ సటిల్ సైన్స్ ఉంటాయి. జస్ట్ ఫీలింగ్ టైర్డ్, వీక్, కొంచెం మైల్డ్ విటమిన్ డెఫిషియన్సీస్, మైల్డ్ అనీమియా, ఐరన్ డెఫిషియన్సీస్, ఇవన్నీ గట్ హెల్త్ కి ఇనిషియల్ సైన్స్ ఉంటాయి. అది కొంచెం ప్రాబ్లం ఎక్కువగా అయ్యి కొంచెం తీవ్రంగా అవుతున్నప్పుడు ఆకలి అవ్వకపోవడము, పొట్ట నొప్పి, పొట్ట ఉబ్బరము, తిన్న వెంటనే వాష్రూమ్కి వెళ్ళడము, ఓకే, కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా, ఇవన్నీ కామన్ సైన్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఇన్ గట్ హెల్త్ అన్నమాట. ఓకే. సో నార్మల్ గా అంటే ఇప్పుడు అపెండిసిస్ గురించి మాట్లాడదాం సార్. అసలు పెయిన్ ఎందుకు వస్తుంది? అసలు అపెండిసిస్ అంటే ఏంటి సార్? అపెండిక్స్ మన బాడీలో ఒక ఆర్గన్ అండి. ఇట్ ఈస్ మన స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఏ జంక్షన్ దగ్గర జాయిన్ అవుతాయో దాన్ని సీకమ్ అంటారు. సీకమ్ దగ్గర అపెండిక్స్ ఒక టేల్ లాంటి ఆర్గన్ అన్నమాట. దానికి మేజర్ గా ఫంక్షన్ అంటూ ఏం లేదు. బట్ అపెండిక్స్ లో లింఫాయిడ్ టిష్యూ బాగా ఎక్కువ ఉంటుంది. సో జనరలీ ఏంటంటే ఆ టేల్ లాగా స్మాల్ ఒక ఫింగర్ లాగా ఇంత ఉంటుంది అనుకోండి అపెండిక్స్. అందులో ఇన్ఫెక్షన్ చేరుకున్నా, అందులో కొంచెము మేబీ ఒక మోషన్ పార్టికల్ వెళ్ళి స్టక్ అయినా, ఆర్ ఫుడ్ పార్టికల్ వెళ్ళి స్టక్ అప్ అయిపోయినా,
ఆర్ అప్పుడప్పుడు ఇంటెస్టైనల్ వర్మ్స్ వెళ్ళి స్టక్ అయిపోయినా ఏంటంటే దానికి ఫ్లో ఆగిపోతుంది. ఆ ఫ్లో ఆగిపోయినప్పుడు దానిలో స్వెల్లింగ్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ని అపెండిసైటిస్ అంటాము. ఏదైనా ఆర్గన్ కి ఐటిస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్. సో అపెండిక్స్ ది ఇన్ఫ్లమేషన్ ని అపెండిసైటిస్ అంటాము. సో అది నాకెందుకు వచ్చింది సార్ అపెండిక్స్ అంటే, యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు కారణం ఏముండదు. వెరీ సమ్ రేర్ టైమ్స్లో ఏంటంటే దానిలో వర్మ్ వెళ్తుంది, లేకపోతే ఫీకోలిత్ అంటారు, అపెండికోలిత్ మోషన్, ఒక హార్డ్ మోషన్ దానిలో పోయి కలెక్ట్ అయిపోయినందుకు ఫామ్ అవుతుంది. అండ్ అందువలన మనకు పెయిన్ ఉంటుంది, అపెండిసైటిస్ పెయిన్. ఓకే. సో అది మనం ఎలా రిమూవ్ చేయొచ్చు సార్? ఎంత టైం పడుతుంది? లేకపోతే అపెండిక్స్ లో ఒక్కసారి వాప్ వచ్చింది, అపెండిసైటిస్ వచ్చింది అంటే అది ఒక ఎమర్జెన్సీ, సివియర్ పెయిన్ ఉంటుంది. పొట్టలో రైట్ లోవర్ సైడ్, రైట్ ఇలియాక్ ఫోసా అంటాం మెడికల్ టర్మినాలజీస్ లో. పెయిన్ అప్పుడప్పుడు సెంటర్లో బొడ్డు చుట్టుపక్కల నుంచి స్టార్ట్ అయిపోయి రైట్ సైడ్కి వెళ్తుంది పెయిన్. పెయిన్తో పాటు కొంచెం నాజియా, కొంచెం వామిటింగ్ సెన్సేషన్, కొంచెం ఫీవర్ రావడము, ఆకలి అవ్వకపోవడము, ఇవన్నీ సపోర్టివ్ సైన్స్ అన్నమాట. ఎవరైనా ఇట్లా పెయిన్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయంటే అపెండిక్స్ ఉండే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. క్లినికలీ ఎగ్జామిన్ చేస్తే వెంటనే మనకు తెలిసిపోతుంది అపెండిక్స్ ఉన్నట్టు. కన్ఫర్మ్ చేయడానికి అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేస్తాము. వన్స్ కన్ఫర్మ్డ్ ఏంటంటే ఇమీడియట్లీ సర్జరీ చేయడం ఇంపార్టెంట్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అది ఎందుకంటే అప్పుడప్పుడు అది అపెండిక్స్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది పగిలిపోయిందంటే ద టైప్ ఆఫ్ సర్జరీ వేరీ ఉంటుంది, కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. లేకపోతే సింపుల్ సర్జరీ అపెండిక్స్ అయితే ఇవాళ సర్జరీ చేస్తాము, రేపు ఎల్లుండి 1 or 2 days మేము పేషెంట్స్ని డిశ్చార్జ్ కూడా చేసేస్తాము. బట్ ఒక కాంప్లికేటెడ్ అపెండిక్స్ ఏంటంటే దానితో వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో అప్పుడప్పుడు కొంచెం అన్ప్రెడిక్టబుల్ అవుతుంది. సో ఒకసారి వచ్చి మనం సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉంటుంది అసలు? లేదండి, మనం తీసేసాం కదా, అపెండిక్స్ తీసేస్తారు. సో మళ్ళీ అపెండిసైటిస్ వచ్చే అవకాశమే లేదు. ఓకే. సో దాని తర్వాత మనం ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది సార్? అపెండిక్స్ సర్జరీ జస్ట్ లైక్ ఎనీ అదర్ సర్జరీ అండి, స్మాల్ సర్జరీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మధ్య లాప్రోస్కోపీలో అయిపోతుంది. మినిమల్ ఇన్సెషన్ సర్జరీస్ ఆర్ కీ హోల్ సర్జరీస్ అని చెప్తారు, లాప్రోస్కోపీ. ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్ ఫర్ ద సేమ్ థింగ్. ఓకే, సో స్మాల్ సర్జరీ ఉంటుంది, 2-3 చిన్న కట్స్ అవుతాయి. సర్జరీ చేసిన తర్వాత వెంటనే యూజువలీ ఆ సేమ్ డేనే కొంచెం లిక్విడ్స్ అలా అలౌ చేస్తాము. కొన్ని రోజులు రెస్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ డయట్ రెస్ట్రిక్షన్స్, ఫుడ్ మీద కొన్ని ఉంటాయి, ఫిజికల్ రెస్ట్రిక్షన్ ఎందుకంటే స్టిచెస్ ఉంటాయి కాబట్టి హెవీ వెయిట్ లైక్ లిఫ్ట్ చేయవద్దు, కింద కూర్చోవడము, ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే చాలండి. మేజర్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవు. ఓకే. సో ఇది మామూలుగా మేజర్గా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్యాప్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఏదైనా ఏజ్ కి రావచ్చు అండి, 1 to 2 years పిల్లల నుంచి 70-80 years అడల్ట్స్ ఎవరికన్నా అపెండిక్స్ రావచ్చు. బట్ జనరలీ ఇది 5 to 15, 5 to 25 years లో కామన్లీ చూస్తాము. బట్ ఎనీ పర్టికులర్ ఏజ్ లో అపెండిక్స్ అపెండిక్స్ లో వాపు రావచ్చు, అపెండిసైటిస్ రావచ్చు, దానికి సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఓకే. అంటే మనం ఏజ్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుందా సార్? అంటే చిన్న పిల్లలకు ఒక ట్రీట్మెంట్ అనేది లేదండి. ప్రతి అపెండిసైటిస్ రిక్వైర్స్ సర్జరీ. ఎస్, సర్జికల్ రిస్క్ ఉందనుకోండి, బాగా ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు, లేకపోతే వేరే కండిషన్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది ఆర్ సమ్ అదర్ కాంప్లికేషన్ ఉండి ఇమీడియట్లీ సర్జరీ చేయలేకపోతున్నాము, పేషెంట్ ఆన్ బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ ఏదో వాడుతూ, అలాంటి సిచ్యువేషన్ లో వి మే హ్యావ్ టు ఆప్ట్ ఫర్ మెడికల్ మేనేజ్మెంట్. అంటే కొన్ని రోజులు మెడిసిన్స్ ఇచ్చి కొంచెం ఇన్ఫెక్షన్ తగ్గాక a few weeks later సర్జరీ చేయాల్సిన అవసరం పడే అవకాశం ఉండొచ్చు అండి. ఓకే సార్, ఇప్పుడు మనం డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మన హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్ కి ఇమ్యూనిటీ సిస్టమ్ కి ఏమైనా కనెక్షన్ ఉంటుందా సార్? చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంటుందండి. అవర్ ఇంటెస్టైన్ ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అండి. ఇమ్యూన్ సెల్స్ చాలా హై క్వాంటిటీలో ఉంటాయి మన ఇంటెస్టైన్ లో. అలాగే మన ఇంటెస్టైన్ ఇస్ అ సోర్స్ ఆఫ్ గుడ్ గట్ బ్యాక్టీరియా. మన బాడీలో గట్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా, ఆల్మోస్ట్ 1 kilo వర్త్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి మన ఇంటెస్టైన్స్ లో. సో మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో వర్క్స్ వెల్ అన్నమాట. డెఫినెట్లీ ఒక అసోసియేషన్ ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా లైక్ గుడ్ బ్యాక్టీరియా అని చెప్పేసి, గట్ బ్యాక్టీరియా, అది మనకి చిన్నప్పటి నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ లో అనేది ఉంటుందా, లేదా సర్టెన్ ఏజ్ వచ్చాక అనేది ఫామ్ అవుతుంది? బై బర్త్ అండి. గట్ బ్యాక్టీరియా మనకు ఫ్రమ్ ద మదర్స్ వూంబ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏ రకమైన బ్యాక్టీరియా ఉంది, ఏ రకమైన మన intestinal bacteria type in terms of quality of the bacteria and the quantity of bacteria, ఇది బై బర్త్ నుంచి ఉంటుంది, మదర్స్ వూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏ రకమైన డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయిందా, సిజేరియన్ సెక్షన్ అయిందా,
తల్లిపాలు తాగడం కుదిరిందా, కుదరలేదా, చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ ఎంత అవసరం పడిందా, ఇన్ఫెక్షన్స్ ఎన్ని వచ్చినాయా. సో ఇవన్నిటి వలన ఏంటంటే ది రోల్ ఆర్ ద టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మనకున్నాయి, అది చాలా తెలుస్తుంది మనకు. అండ్ అందువలన మనకు ఏంటంటే అది ఇంటర్న్ మన ఫ్యూచర్లో మన హెల్త్ ఎట్లుంటుంది, మన గట్ హెల్త్ ఎలా ఉంటుంది. కొంతమంది బాగా స్ట్రాంగ్ గట్ హెల్త్ ఉంటుంది, కొంతమంది కొంచెం వీక్ ఉంటారు. అండ్ ఈ గట్ హెల్త్ ఇంటర్న్ క్యాన్ ప్రెడిక్ట్ మనకు ఫ్యూచర్లో మనకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉందా, ఆస్తమా వచ్చే రిస్క్ ఉందా, వేరే Okay. వచ్చే రిస్క్ ఉన్నాయా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే అ బిగ్ రోల్. ఓకే. సో మన స్టొమక్ లో ఒకవేళ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వాలంటే మనం ఎలాంటి ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలి సార్? చూడండి, గుడ్ బ్యాక్టీరియా ఉండాలి అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎలా వస్తుందో అది అవాయిడ్ చేయాలి. ఓకే, ఓకే. సో గుడ్ బ్యాక్టీరియా కావాలంటే హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. ఓకే. హెల్దీ ఫుడ్ అంటే ఫుడ్ విచ్ ఇస్ రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్ అన్నమాట. పెరుగు లాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడము. ఓకే, ఫుడ్ విచ్ ఇస్ గుడ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడము, కరెక్ట్గా వాటర్ తాగడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏ ఫుడ్ ప్రోడక్ట్స్ మన బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేస్తాయో, సెల్ఫ్ మెడికేషన్, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయడము, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి వలన కూడా మన గట్ బ్యాక్టీరియా బాగా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ మనం కొంచెం కేర్ తీసుకుంటే మనం గుడ్ బ్యాక్టీరియా మన స్టమక్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ప్రెజెంట్ చాలా మంది ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి రన్నింగ్ కానీ జాగింగ్ కానీ అవన్నీ చేస్తుంటారు సార్. వాటి వల్ల మన గట్ హెల్త్ కి ఏమన్నా డ్యామేజ్ చేయడం కానీ లేకపోతే లేదా బ్యాలెన్స్ చేయడానికి కానీ హెల్ప్ చేస్తాయి? ఎనీ బ్యాక్టీరియా, ఎనీ యాక్టివిటీ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ is good for our health and good Okay. for our overall health and good for gut health also. ఓకే. Walking, exercising, running or whatever is good for our overall health and gut health కోసం కూడా బాగుంటుందండి. ఓకే. సో ప్రెజెంట్ జనరేషన్ లో చాలా మంది డైట్ అని చెప్పేసి ఫుడ్ ని కంప్లీట్ అవాయిడ్ చేసేసి ఓన్లీ లిక్విడ్ వరకే తీసుకోవడం, లిక్విడ్ డైట్ అని చెప్పేసి డైట్స్ లో కూడా ఇప్పుడు మనకి చాలా రకాల అవైలబుల్ వచ్చినాయి అన్నమాట yes. బయట. సో చెప్పడం కూడా లిక్విడ్ డైట్స్ అని చెప్పేసి, ఓన్లీ సాలిడ్ డైట్స్ అని చెప్పి, ఓన్లీ వెజిటేబుల్ డైట్స్ అని ఇలా ఓన్లీ ఇవే ఇస్తున్నారు. సో వాటి వల్ల మన గట్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఏముంటుందా? 100% అండి. సో చూడండి, ఒక ఫ్యాషన్ అయిపోయింది. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ డైట్స్, ఫ్యాషన్. నేను పలానా ఈ డైట్ చెప్తానంటారు, ఒక ఎక్స్ పర్సన్ సేస్ ఈ డైట్ ఇస్ గుడ్, బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, లాట్ ఆఫ్ అవర్ ఎల్డర్స్ వాళ్ళు ఈ ఫ్యాన్సీ డైట్స్ తినలేదు, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ హెల్తీ, వాళ్ళు బాగున్నారు. సో ఈ ఫ్యాన్సీ డైట్స్ ది రోల్ ఏముండదు అండి. స్పెసిఫిక్ గా ఎస్, ఇఫ్ యూఆర్ అథ్లీట్, ఇఫ్ యూఆర్ ఎండ్యూరెన్స్ లైక్ అథ్లీట్, స్పెసిఫిక్ గా టార్గెటెడ్ ఉంది అంటే దెన్ ఒక స్పెసిఫిక్ డైట్ వాళ్ళు ఫాలో అవ్వాలి. బట్ మామూలుగా నేను ఒక లిక్విడ్ డయట్ ఆర్ ఫ్రూట్ డయట్, ఇవన్నీ ఫుడ్ ఫ్యాట్స్, దే జస్ట్ ట్రెండ్స్ అన్నమాట. మనం లైఫ్ అంతా ఫ్రూట్స్ తిని ఫ్రూట్స్ తిని బతకలేం కదా. సో అ డయట్ విచ్ ఇస్ దేర్ ఆర్ రిచ్ ఇన్ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్, అది చాలా ఇంపార్టెంట్ మనకు. అవాయిడింగ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హెల్దీ. నేను ఒక హెల్దీ డైట్ పాటిస్తాను, నేను వారం అంతా జస్ట్ వాటర్ తాగుతాను ఆర్ ఇది తింటాను, బట్ సాటర్డే నైట్ రాగానే అల్గో రెస్టారెంట్కి వెళ్ళి తింటాను, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తాను. సో దట్ ఈస్ నాట్ అ గుడ్ టర్మ్ కదా. అదే సార్, 1 వీక్ అంతా ఏం తినరు, ఒక డే చీట్ డే అని చెప్పేసి ఆ డే మొత్తం వాళ్ళు ఏమేమి తినాలనుకున్నారో సడన్ గా వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఈవెన్ మసాలా ఎక్కువ ఉన్న అంటే బిర్యానీ కానీ లేదా ఏదైనా సరే. సో అది కూడా మనకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 100% ఉంటుందండి. 1 వీక్ అంతా మీరు ఏం సరిగ్గా తినకపోయి సడన్లీ వీకెండ్ లో మీరు బింజ్ ఈటింగ్ చేస్తే దాని వలన చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. Okay. మీకు గ్యాస్ట్రిక్ కాకుండా మీకు పెయిన్ రావచ్చు, వామిటింగ్స్ అవ్వచ్చు, అండ్ కొన్ని వేరే ఇష్యూస్ కూడా ఉంటాయి మనకు. సడన్లీ ఇట్లా వీక్ అంత బాగుండి సడన్లీ వీకెండ్ లో హెవీ అమౌంట్ లో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు, వాళ్ళకి ప్యాంక్రియాటిస్ రావడము. సో ఇట్ ఈస్ జనరలీ నాట్ అ గుడ్ ట్రెండ్ దట్ ఇస్. సార్ అంటే మనకి జనరల్ గా ఆల్కహాల్ గురించి వచ్చింది కాబట్టి చాలా మంది డైలీ కూడా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి గట్ హెల్త్ మీద కానీ లేకపోతే లివర్ మీద కానీ ఏదైనా ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటుంది? అంటే ఆల్కహాల్ మన కంట్రీలో నంబర్ 1 కాజ్ ఆఫ్ లివర్ ఇంజరీ అండి. లివర్ Okay. ఇంజరీ యాజ్ వెల్ as ప్యాంక్రియాటిక్ ఇంజరీ కోసము ఆల్కహాల్ నంబర్ 1 కాజ్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్, చాలా రకమైన క్యాన్సర్స్ కి ఆల్కహాల్ వన్ ఆఫ్ ద కారణం అన్నమాట. ఓకే. ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద మౌత్, మన ఫుడ్ పైప్, స్టమక్, ఇంటెస్టైన్స్, కోలాన్, అన్ని క్యాన్సర్స్ లో ఆల్కహాల్ ఒక రోల్ ఉంటుంది. రెగ్యులర్ ఆల్కహాల్ కన్సంప్షన్ వలన మనకు లివర్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్
ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. క్లోమ గ్రంథి మన డైజెస్టివ్ ఆర్గన్ ఉంటుంది కదా, ఫ్రీక్వెంట్ గా ఆల్కహాల్ తాగే వాళ్ళకు ప్యాంక్రియాస్ కూడా డ్యామేజ్ అవుతా ఉంటుంది. సో చాలా మంది అడుగుతారు, సార్ హౌ మచ్ ఆల్కహాల్ ఇస్ సేఫ్, ఎంత తాగొచ్చు, మేము నా లివర్ సేఫ్ ఉండడానికి మినిమం నేను వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకొని తాగొచ్చా? అండ్ చాలా మంది మేము ఆల్కహాల్ తాగమండి, ఓన్లీ బియర్ తాగుతామంటారు. సి దట్ ఈస్ ఆల్సో ఎన్ ఆల్కహాలిక్ డ్రింక్. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఆఫ్టర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ మేము ఫుడ్ తింటామండి, బాగా ఫుడ్ తినేస్తామండి, సో నా లివర్ సేఫ్ ఉంటుందని చెప్పి, నా ప్యాంక్రియా సేఫ్ ఉంటుంది. ఇవన్నీ ఫాల్స్ మిత్స్ అన్నమాట. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ లివర్, ఫర్ యువర్ లివర్ ఆర్ ఫర్ యువర్ ప్యాంక్రియాస్ ఆర్ ఫర్ ఎనీ అదర్ ఆర్గన్ ఇన్ ద బాడీ. చాలా మంది ఏంటంటే, లేదు డాక్టర్ గారు ఇంత తాగితే నాకు హార్ట్ బాగుంటుందని చెప్తారు. అవన్నీ anecdotal స్టడీస్ అన్నమాట. బట్ ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ అండ్ ఇన్ ఎనీ లిమిట్ మన లివర్ నో ప్యాంక్రియాస్ నో డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇందాక మనం ఇంటర్వ్యూకి బిఫోర్ మాట్లాడుకున్నాం ఫ్యాటీ లివర్ కి మంచిది బ్లాక్ కాఫీ అని చెప్పేసి. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏం సార్? ఫ్యాటీ లివర్ అంటే పేరులో ఉందండి, లివర్ మన కాలేయం మీద ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం అన్నమాట. ఓకే, సో అది చాలా కారణాలుగా ఉంటుంది. అందులో మోస్ట్ కామన్లీ దాన్ని డివైడ్ చేసేది ఏంటంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా ఆల్కహాల్ తాగే వాళ్ళకు ఫ్యాటీ లివర్ వచ్చేది ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అంటాము. దోస్ హు డు నాట్ కన్స్యూమ్ ఆల్కహాల్ రెగ్యులర్లీ వాళ్ళకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటాము. సో వాళ్ళలో ఇప్పుడు టర్మినాలజీ చేంజ్ అయిపోయి మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ లివర్ డిజీజ్ అని చెప్పి చెప్తాము. సో ఈ ఫ్యాటీ లివర్ కి కామన్ గా కారణము వెయిట్ ఎక్కువ ఉండడము, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. సో ఇవన్నిటితో ఏంటంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సో వీటితో ఏంటంటే ఫస్ట్ ఏమనుకున్నాము హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఆర్ వరల్డ్ వైడ్ #1 కాజ్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ నౌ దిస్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్నమాట. ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉండి లివర్ పూర్తిగా చెడిపోయి సిరోసిస్ ఆఫ్ లివర్ దాకెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం పడుతుంది అన్నమాట. సో ఇది ఫ్యాటీ లివర్ డిజీజ్. ఇప్పుడు ఎందుకు కామన్ అవుతుంది సార్? ఇప్పుడు వై ఆర్ వి సీయింగ్ ఇట్ సో కామన్లీ? హెల్త్ చెకప్స్ చేయించుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్. వై ఇస్ దాట్? ఇట్స్ బికాస్ ఆఫ్ ద డయట్. మనం ఏం తింటున్నాము, బయట ఫుడ్ తినడం చాలా ఎక్కువైపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది, ఆల్కహాల్ కానీ షుగరీ డ్రింక్స్ కానీ డెజర్ట్స్ కానీ ఇవంతా చాలా కామన్ అయిపోయింది కదా. ఇంత పీపుల్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే బయట తింటారు. ఈ ఆన్లైన్ డెలివరీ వలన కూడా యాక్సెస్ టు ఫుడ్ చాలా ఈజీ అయిపోయింది. నైట్ ఆలోచిస్తాము లేదో 10 minutes లో మనకు ఏదో మన చేతిలో ఉంటుంది తినడానికి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, స్ట్రెస్ పెరిగిపోయింది. సో వీటి వలన ఏంటంటే ఫ్యాటీ లివర్ అని చాలా కామన్ మనకు ఈ రెగ్యులర్ లో కనబడుతుంది అన్నమాట. సార్ మీరు చెప్పారంటే వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి, బట్ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉందా సార్? డెఫినెట్లీ అండి, చాలా మంచి క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే ఎస్పెషలీ మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో, మన ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో మన మెటబాలిజం ఎలాంటిది అంటే లావుగా ఉండకపోయినా కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. లీన్ నాష్ అని ఒక టర్మినాలజీ ఉంది. అంటే వెయిట్ ఎక్కువ ఉండడం అవసరం లేదు, సన్నగా ఉన్న వాళ్లకు కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, అయినా నాకు ఫ్యాటీ లివర్ రావచ్చా? 100% రావచ్చు అన్నమాట. సో అది మన డయట్ ప్రకారంలో, వాట్ కైండ్ ఆఫ్ డయట్, మన జెనెటిక్స్, మన మెటబాలిజం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫ్యాటీ లివర్ ఒకవేళ మీరు రికగ్నైజ్ చేశారనుకోండి సార్, దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తుంటారు? చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఫ్యాటీ లివర్ పేషెంట్స్ ఒక రెగ్యులర్ యాన్యువల్ హెల్త్ చెకప్ కోసమో చేయించుకొని వస్తారు, ఆర్ ఏదో వేరే కారణం కోసం టెస్ట్ చేస్తే వాళ్ళకు ఏదో అల్ట్రాసౌండ్ లో ఫ్యాటీ లివర్ అని ఉందని చెప్పి వస్తారు. లేకపోతే LFT, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది కదా, అందులో కొంచెం తేడా ఉంది సార్, ఇది ఎందుకు ఉందని చెప్పి వస్తే ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనకు ఫ్యాటీ లివర్ ఉన్నట్టు బయటపడుతుంది. సో ఎవరైనా ఫ్యాటీ లివర్ సస్పెక్ట్ చేయడంతో, ఆర్ ఒక పేషెంట్ వచ్చారు నాకు ఫ్యాటీ లివర్ ఉంది డాక్టర్ గారు అంటే, కొన్ని టెస్ట్లు ఉంటాయండి చేయడంతో. లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్నట్టు ఫస్ట్ టెస్ట్ చేస్తాము, అందులో కొంచెం తేడా ఉందంటే లివర్ లో కొంచెము ఇన్ఫ్లమేషన్, కొంచెం డ్యామేజ్ అవుతున్నట్టు అన్నమాట. సో ఇది ఎందుకు అవుతుంది? కొన్ని వేరే కారణాలు, కామన్ కారణాలు ఏంటో చూసుకుంటాము. హెపటైటిస్ B ఆర్ C, వైరల్ హెపటైటిస్ చాలా కామన్ అది. సో అవేమైనా ఉన్నాయా? ఎందుకంటే అదొక ట్రీటబుల్ కాజ్, అవన్నిటి కోసం చూసుకొని ఎక్స్క్లూడ్ చేస్తాము. షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏం లేవు అంటే మనము ఫ్యాటీ లివర్ డిజీజ్ అని అనుకుంటాము. ఫ్యాటీ లివర్ ఉంది సార్, ఎంత % ఫ్యాటీ లివర్ ఉంది, నా ఫ్యాటీ లివర్ వలన నా లివర్ ఎంత చెడిపోయింది అని చాలా మంది అడుగుతారు.
సో ఇన్ దాట్ ఏంటంటే మాకు ఫైబ్రోస్కాన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఒక Okay. స్కాన్ బేస్డ్ మషిన్ ఉంది అది. Mm. సో దాంతో ఏంటంటే లివర్ లో ఎంత వరకు మనకు ఫ్యాట్, ఎంత వరకు కాలేయం మీద ఫ్యాట్ అక్యుములేట్ అయిందో తెలుస్తుంది. Mm. అండ్ దాంతో పాటు లివర్ ఎంతగా స్టిఫ్, ఎంతగా గట్టిగా అవుతుంది Mm, అన్నట్టు mm. మనకు తెలుస్తుంది. ఫ్యాట్ లివర్ అంటే సాఫ్ట్ లివర్ ఉంటుంది, గట్టిగా అవడం అంటే ఆ లివర్ డ్యామేజ్ అవుతున్నట్టు, Mm. అది డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోసిస్ అండ్ సిరోసిస్ దాకా వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో Okay. ఫైబ్రోస్కాన్ తో మనకు అది తెలుస్తుంది. సో ఫైబ్రోస్కాన్ బేసిస్ మీద బ్లడ్ టెస్ట్ మీద ఫ్యాటీ లివర్ ఉంది, ఈ ఫ్యాటీ లివర్ ఈ స్టేజ్ లో ఉంది, దానికి ఈ సో అండ్ సో ట్రీట్మెంట్ అవసరం అని ఒక డిసిషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సార్ మనకి ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమైనా చూపిస్తది సార్ మన బాడీ అనేది? ఫ్యాటీ లివర్ ఇదితో ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు సిమ్టమ్స్ ఏమి ఉండవండి. ఓకే. ఓకే, ఏదో రూటీన్ టెస్ట్ లో బయటపడుతుంది. Okay. కొంతమంది పేషెంట్స్ ఏదో రైట్ సైడ్ సార్ కొంచెం నాకు కొంచెం ఏదో డిస్కంఫర్ట్ లాగా ఉంది, ఏదో తినాలనిపించట్లేదు, కొంచెం నీరసంగా ఉంది, ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ ఉన్నాయి, Mm. ఇవన్నీ మైనర్ సిమ్టమ్స్. ఎవరు ఫ్యాటీ లివర్ కి అనుకోరే సిమ్టమ్స్, Mm, mm. బట్ దీస్ ఆర్ మైనర్ సిమ్టమ్స్ అన్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యాటీ లివర్ కి అది లాస్ట్ స్టేజ్ దాకా వచ్చాక కూడా చాలా మందికి సార్ మాకు తెలియదు సార్ ఇంత ప్రాబ్లం మాలో ఉందని చెప్పి చెప్తారు. ఓకే. అందుకే ఫ్రీక్వెంట్ గా చెకప్స్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ Mm. అన్నమాట. సార్ మీరు ఇందాకన్నా లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తున్నాయని చెప్పేసి Mm. ఏ స్టేజ్ లో ఉంటే మనం లివర్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు సార్? చూడండి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, సిరోసిస్ ఆఫ్ లివర్ లేకపోతే లివర్ క్యాన్సర్ ఉండడంతో మనము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచిస్తాం. ఓకే. దీనికి కూడా కొన్ని సెట్ క్రైటీరియా ఉన్నాయి. సపోజ్ లివర్ క్యాన్సర్ వచ్చేసింది, Mm. అందరు లివర్ క్యాన్సర్ పేషెంట్స్ ని మనము ట్రాన్స్ప్లాంట్ చేయలేం. కొన్ని ఫిక్స్డ్ క్రైటీరియా ఉంటాయి, ఆ Okay. క్రైటీరియా బట్టి మనము ట్రాన్స్ప్లాంట్ చేయాలనా చేయొద్దా అన్నట్టు ఆలోచిస్తాం. Mm. వన్. సెకండ్ థింగ్ ఏంటంటే లివర్ సిరోసిస్ వచ్చేసాక Mm. మెల్డ్ స్కోర్ అని ఒక స్కోర్ ఉంటుంది అనమాట. Mm. సో బేసిస్ కొన్ని వేరియబుల్స్ అనమాట. పేషెంట్ ఎల్ఎఫ్టీలో బిలిరుబిన్ ఎంత ఉంది, Mm. ఐఎన్ఆర్ ఎంత ఉంది, సోడియం ఎంత ఉంది, క్రియాటినిన్, ఇవన్నిటి బట్టి ఒక స్కోర్, ఒక కంప్యూటర్ జనరేటెడ్ స్కోర్ ఉంటుంది అనమాట. Mm. సో ఆ స్కోర్ బట్టి వరల్డ్ వైడ్ ఇదే స్కోర్ యూజ్ చేస్తాము. స్కోర్ మోర్ దెన్ 14 ఆర్ మోర్ దెన్ 16 ఉందంటే ఈ పేషెంట్ కి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమేమో అని ఒక మనకు తెలుస్తుంది. అండ్ దాని బేసిస్ మీద పేషెంట్ కి మేము ట్రాన్స్ప్లాంట్ అవసరం అని సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. అంటే నార్మల్ గా లివర్ డ్యామేజ్ అయితే ఒక హెల్దీ లివర్ చిన్న పీస్ ని అటాచ్ చేస్తే మొత్తం లివర్ అంతా క్లియర్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సార్? లేదండి, అలా కాదు. Okay. మన బాడీలో లివర్ ఇస్ ది ఓన్లీ ఆర్గన్ దట్ రీగ్రోస్ అంటారు. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన లివర్ చెడిపోయింది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అంటే లివర్ అంతా తీసేస్తారు అండ్ Okay. ఒక హెల్దీ డోనర్ నుంచి, ఓకే. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ హెల్దీ డోనర్ నుంచి ఒక పీస్ ఆఫ్ లివర్ తీసుకుంటాము. ఒక చిన్న ముక్క కాదు, 40 to 60% ఆఫ్ Okay. లివర్ బేస్డ్ అపాన్ ద పేషెంట్స్ వెయిట్. ఓకే. అది తీసుకొని అది మరి దానికి సర్జరీ చేసి బాడీలో అటాచ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో మామూలు లివర్ జాగాలోనే ఎట్లా ఉంటుందో అలా అటాచ్ చేయడం జరుగుతుంది. Mm. అండ్ దెన్ అది నార్మల్ ఫంక్షన్స్ మనకు రెజ్యూమ్ చేస్తుంది అనమాట. ఓకే. సో జస్ట్ సో ఆ అటాచ్ అంటే పాత లివర్ తీసేసి కొత్త లివర్ పెడతాం అక్కడ అన్నమాట. ఓకే. అండ్ అట్లీస్ట్ ఒక పేషెంట్ వెయిట్ బట్టి ఉంటుంది, అది 600 to 800 grams or more or less depending upon the recipient's weight. ఓకే. సో మీరు అన్నారు కదా సార్ ఇప్పుడు 60% ఆర్ 40% ఆఫ్ తీసుకుంటామని, మళ్ళీ అది రీగ్రోత్ అవుతుందని మీరు చెప్పారు Yes. కదా. సో కంప్లీట్ 100% రీగ్రోత్ అవడానికి మనకి మ్యాక్స్ ఎంత టైం పట్టొచ్చు సార్? జనరలీ 6 weeks to 6 months లో రీగ్రో అయిపోతుందండి. ఓకే. బోట్ ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ రెండు ప్రకారది. Mm. ఒకటి ఏంటంటే డిసీజ్డ్ ట్రాన్స్ప్లాంట్, అంటే ఫర్ సమ్ అన్ఫార్చునేట్ రీజన్ ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిపోయారు అనుకోండి, Mm. యాక్సిడెంట్ ఏదో Mm. కారణం అయిపోయి, సో ఆ పేషెంట్ ది పూర్తి లివర్ తీసుకొని డోనర్ తీసుకుంటాము. సో ఫుల్ లివర్ వచ్చేస్తుంది. బట్ అలాగా ఇంకా చాలా అది డెవలప్ అవ్వలేదు కాబట్టి మనకి ఏంటంటే లివింగ్ రిలేటెడ్ డోనర్, సపోజ్ ఎవరో పేషెంట్ కి అవసరం ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, సార్ మేము మా ఆయనకో లేకపోతే మా అబ్బాయికో ఎవరికి మేము లివర్ ఇస్తామని చెప్పేసి ముందుకు వస్తారు. సో వాళ్ళ ఒక లిమిట్ లోనే తీయగలుగుతాం కదా, ఎందుకంటే డోనర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మనకు. సో ఒక 40-50% తీస్తాం. సో ఆ లివింగ్ రిలేటెడ్ డోనర్ ది కూడా తీసుకుంటే బోత్ రెసిపియంట్ లో అండ్ డోనర్ లో కూడా ఒక యూజువలీ 6 weeks to 6 months లో లివర్ పూర్తిగా గ్రో అయిపోతుంది అండ్ నార్మల్ ఫంక్షన్ చేయగలుగుతుంది అన్నమాట. ఓకే సార్, ఆ సర్జరీ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మళ్ళీ అంటే మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉంటాయి? ట్రాన్స్ప్లాంటేషన్ లో ఇమీడియట్ ఆర్ షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ లో ఇన్ఫెక్షన్ చాలా నంబర్ 1 కారణం అండి. ఓకే. ఎందుకంటే మనము ఒక ఫారెన్ బాడీ
ఒక వేరే బాడీ ఆర్గన్ ని తీసుకొని మన బాడీలో పెడుతున్నాం. సో మన బాడీ దాన్ని రియాక్ట్ అవుతుంది. ఓకే, అది రియాక్షన్ అవ్వకుండా ఇమ్యూనిటీ తగ్గడానికి చాలా మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో వీటి వలన ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ ఓవరాల్ గా తగ్గిపోతుంది. సో ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా పెరిగిపోతుంది అనమాట. సో ఫస్ట్ హాస్పిటల్లోనే ఫస్ట్ 15-20 days ఇన్ఫెక్షన్ రిస్క్ బాగా హై ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ లో కూడా, ఎందుకంటే వాళ్ళు మెడిసిన్స్ మీద ఉంటారు ఇమ్యూనిటీ తగ్గడానికి, వాళ్ళకు ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా కామన్ ఉంటుంది. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వన్స్ కి మనకి ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతే మళ్ళీ ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు సార్? అంతేనండి. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ఉంటుందండి. ఒక పేషెంట్ ఆల్కహాల్ తాగుతారంటే వాళ్ళు 6 months ఆల్కహాల్ తాగకుండా ఉంటేనే వాళ్ళకు ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే 1-2 months లోనే చేసేస్తే వాళ్ళు సర్జరీ తర్వాత తాగితే ద హోల్ పర్పస్ ఫెయిల్ అవుతుంది కదా మనము ట్రాన్స్ప్లాంట్ చేసినందుకు. ఓకే ఓకే సార్. నార్మల్గా ఇప్పుడు మనం ఆల్కహాల్ కి అయితే ఎలా అయితే లివర్ డ్యామేజ్ అవుతుందో, బై స్మోకింగ్ కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్మోకింగ్ తో డైరెక్ట్ లివర్ కి డ్యామేజ్ నాట్ మోర్ కామన్ అండి. బట్ స్మోకింగ్ తో ఏంటంటే లివర్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, వేరే బాడీలో ఆర్గన్స్ క్యాన్సర్స్ రిస్క్ ఉండేది చాలా కామన్ ఉంటుంది. ఓకే. సో చాలా మంది కూడా గుట్కాలు కైని తింటూ ఉంటారు. Yes. దాని వల్ల మౌత్ క్యాన్సర్ వస్తుంది. Yes. అలాగే మన గట్ హెల్త్ కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ పాడయ్యే ఛాన్సెస్ ఏముంటాయి? చాలా అండి. చూవబుల్ టొబాకో వలన మౌత్ క్యాన్సర్ తో పాటు థ్రోట్ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్, చాలా రకాల క్యాన్సర్స్ మనకు రావచ్చు. క్యాన్సర్స్ కాకుండా వీళ్ళకి ఏంటంటే నికోటిన్ వలన వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు కార్డియాక్ డిజీజ్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా కామన్ ఉంటుంది. డైజెస్టివ్ పరంగా చూస్తే ఏంటంటే నోట్లో ఖైనీనో ఏదో పెట్టుకుని నమిలే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది నములుతా ఉంటారు కాబట్టి లోపలికి వెళ్తా ఉంటే యాసిడిటీ, ఎయిర్ లోపల వెళ్తా ఉంటుంది, బ్లోటింగ్, గ్యాస్, టేపులు రావడము, చోకింగ్ స్పెల్స్ అన్నమాట. అదే నములుతో అది లోపల వెళ్ళిపోయింది అనుకోండి, థ్రోట్ లో ఇరుక్కుని వాళ్ళకు చోకింగ్ స్పెల్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కామన్ ప్రాబ్లమ్స్ దట్ వాళ్ళు రెగ్యులర్ గా ఫేస్ చేస్తారు, బట్ కంటిన్యూ చేస్తారు. అంటే చాలా మంది పొట్టొచ్చింది, ఇప్పుడు ఎవరికైనా పొట్టొచ్చింది, ఏంట్రా పొట్టొచ్చిందంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది, గ్యాస్ వల్లనే పొట్టొస్తుందని. సో గ్యాస్ వల్ల పొట్టొచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఉంటుందండి. పొట్ట రావడము ఆర్ అబ్డామినల్ డిస్టెన్షన్ కి 5 F's ఉంటాయి. టెక్స్ట్ బుక్ లో నేర్పించేది అంటే 5 F's. ఫస్ట్ F ఇస్ ఫీటస్, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ ఉండేది ఒక ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఇస్ ఫీసిస్ అన్నమాట, మోషన్ అన్నమాట, పూర్తిగా మనము కాన్స్టిపేషన్ ఉందో మోషన్ క్లియర్ అవ్వకపోవడం. థర్డ్ ఇస్ ఫ్యాట్, కొవ్వు, ఫ్యాట్ ఎక్కువడము. ఫ్లేటస్ అన్నట్టు గ్యాస్ మనకు వలన కొంచెం ఉబ్బుతుంది. అండ్ లాస్ట్ ఇస్ ఫ్లూయిడ్, పొట్టలో నీళ్ళు రావడము, కార్డియాక్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వలన. గ్యాస్ వలన చాలా మంది డిస్టెన్షన్, పొట్ట ఉబ్బుతుంది. బట్ ఏంటంటే గ్యాస్ వలన చాలా మంది, ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు, నాది 15 kilos వెయిట్ పెరిగిపోయింది సార్ లాస్ట్ 6 months లో, గ్యాస్ వలన అంటారు. సో గ్యాస్ వలన వెయిట్ పెరగదు కదా, ఇట్స్ బికాస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ తనకు వెయిట్ పెరుగుతుంది, అండ్ అందువలన తనకు గ్యాస్ సిమ్టమ్స్ అనుభవిస్తున్నారు. సో ఆ అసోసియేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో జనరల్ గా నార్మల్ ఇంట్లో అంటే గ్యాస్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం. అది గుండెకి తన్ని హార్ట్ అటాక్స్, హార్ట్ ఆగిపోవడం కూడా జరుగుతుంది. బట్ చాలా మంది గ్యాస్ రాగానే ఈను తాగంగానే గ్యాస్ రిలీఫ్ ఇస్తుంది, లేకపోతే ఒక కూల్ డ్రింక్, ఒక సోడా తాగితే గ్యాస్ రిలీఫ్ ఇస్తుంది అంటారు. సో కంప్లీట్ రిలీఫ్ ఇస్తుందా, లేదా ఆ మినిట్ వరకు అది రిలీఫ్ ఇస్తుందా సార్? ఇట్స్ చాలా కామన్ అండి. చాలా మంది ఏంటంటే గ్యాస్ ఉంది, బాగా టైట్ అయిపోయింది, ఆర్ బాగా గ్యాస్ట్రిక్ పొట్ట ఉబ్బరం వలన వాళ్ళు బ్రీదింగ్ తీసుకోలేకపోతారు అని చెప్తారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే హౌస్ రెమెడీలా చాలా మంది ఈనో తాగుతారు, మీరు కూడా తాగుంటారు, నేను కూడా మేబీ తాగుంటాను ఎర్లియర్. ఓకే, సోడాలో సాఫ్ట్ డ్రింక్స్ తాగుతారు. సో దాంతో ఏంటంటే జస్ట్ మనకు ఒక తేన్పు, ఒక బర్ప్ వస్తుంది, ఒక టెంపరీ రిలీఫ్ ఉంటుంది బట్ ఓవరాల్ గా మనకు బెనిఫిట్ అంటూ ఆర్ క్యూర్ లాగా ఉండదు అనమాట. అండ్ దాన్ని రెగ్యులర్ గా యూజ్ చేయడం మంచిది కూడా కాదు. నార్మల్ గా బిర్యానీ తిన్న తర్వాత కూడా చాలా మంది కూల్ డ్రింక్ తాగుతారు, ఎందుకంటే బిర్యానీ మసాలా అరిగిపోవాలి లేదా గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు. సో బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగడం వల్ల ఇంకా మనం ఎక్కువ గ్యాస్ ని మన బాడీలో ఇన్సర్ట్ చేసుకోవడం అవుతుంది కదా సార్? అంతేనండి. మీరు ఇంకా కార్బోనేటెడ్ బెవరేజెస్ తాగి ఆల్రెడీ మీరు హెవీ మీల్ తింటున్నారు బిర్యానీ అంటే, ఎందుకంటే దానిలో మీట్ ఉంటుంది, మీకు మసాలా ఉంది, ఆయిల్ ఉంది, అండ్ దాని మీద మీరు కార్బోనేటెడ్ బెవరేజ్, సోడానో థమ్స్అప్ అందరం తాగుతారు. బట్ అందువలన ఏంటంటే టెంపరీలీ కొంచెం డైజెస్ట్ అవునట్టు, అంత సెటిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఏంటంటే దాంతో పాటు కూడా యువర్ ఓవరాల్ స్పాయిలింగ్ యువర్ హెల్త్. నార్మల్ గా
అంటే ఇంట్లోనే ఉండి లేకపోతే ఏదైనా సరే ఇఫ్ ఇన్ కేస్ టిప్ తీసుకోవాలనుకుంటే గ్యాస్ కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి సజెస్ట్ చేయొచ్చు సార్? ఓవరాల్ గా మనము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాకు రాకూడదు, మ్మ్. నేను ఒక హెల్దీ గట్ మెయింటైన్ చేయాలి, ఆర్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మనం ఏం తింటున్నామో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకే సార్. మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ లైక్ టీ, కాఫీ కూడా చాలా మంది గ్యాస్ట్రిక్ అంటారు, పాలు తాగితే నాకు గ్యాస్ట్రిక్ అంటారు. మ్మ్. అది కొంచెం స్పైసీ ఫుడ్ కానీ కొంచెం ఆయిల్ ఉన్న ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయడము మ్మ్. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ఉంటాయి, సిట్రిక్ ఫ్రూట్స్, మన ఆరెంజెస్, ఇవన్నిటి వలన సో వాటి వల్ల కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. అసిడిటీ ఫీల్ అవుతారు. ఓకే. ఓకే, కొందరు తొందరగా తినడం మనం ఆల్రెడీ డిస్కస్ అవును, చేసాము. అవును. టైంకు తినకపోవడము, Okay. తిన్న వెంటనే పడుకోవడము, మ్మ్. బాగా ఫాస్ట్ గా తినేయడం, ఇవన్నిటితో కూడా ఏంటంటే మనకు గ్యాస్ ఫామ్ అవుతుంది. సో నాకు గ్యాస్ ఫామ్ అవ్వకూడదు అంటే నేను ఏం చేయాలి అంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. ఓకే. ఈట్ ఆన్ టైమ్, ఈట్ హెల్దీ ఫుడ్. ఓకే, ఇవన్నీ చేస్తే మనకు గ్యాస్ రాకుండా ఉంటుంది. చాలా మంది చెప్తారు వాటర్ ఎక్కువ తీసుకున్నా కానీ మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు అని చెప్పేసి. సో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఈస్ బెటర్ ఫర్ హెల్త్? వాటర్ కూడా జనరల్ ఏంటంటే డిపెండ్ అవుతుంది మనం ఏజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ బట్టి. బట్ Oh. జనరల్ రికమెండేషన్ ఏంటంటే 2 to 3 liters ఆఫ్ వాటర్ ఫర్ అన్ అదర్వైజ్ అడల్ట్, యంగ్ హెల్దీ అడల్ట్ కి 2 to 3 liters ఆఫ్ వాటర్ అన్నట్టు ఉంటుంది. 4 liters దాకా కూడా తీసుకున్నా మనకేం నష్టమేం లేదు. చాలా ఎక్కువ 5 liters 6 liters వాటర్ ఇస్ నాట్ రికమెండెడ్, అండ్ దాంతో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏం లేవు. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు సార్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ కాఫీ హెల్ప్ అవుతుంది ఫ్యాటీ లివర్ రాకుండా ఉండడానికి అని Yes. చెప్పేసి. సో బ్లాక్ కాఫీ అంత మేజర్ గా వర్క్ చేస్తుందా సార్ మనకి లివర్ మీద? చూడండి, బ్లాక్ కాఫీ మేము ఫ్యాటీ లివర్ తో ఎవరన్నా వస్తే వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ రికమెండేషన్స్ ఉంటాయి వాళ్ళకు చెప్పేది. మేము డయట్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా చెప్పినట్టు జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ ఫుడ్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడము, వాళ్ళకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటే వాటిని కంట్రోల్ తీసుకురావడము, వెయిట్ లాస్, ఒక 10% వెయిట్ లాస్ చేసినా కానీ ఫ్యాటీ లివర్లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చెప్తాము. వీటితో పాటు బ్లాక్ కాఫీ చాలా స్టడీస్లో ప్రూవెన్ దట్ ఇట్ బెనిఫిషియల్, మనకు ఫ్యాటీ లివర్లో బాగా బెనిఫిషియల్ ఉంటుందని. బ్లాక్ కాఫీ అంటే జస్ట్ కాఫీ పౌడర్ అండ్ వాటర్, అందులో షుగర్, హనీ, జాగరీ ఇవన్నీ లేకుండా బ్లాక్ కాఫీ 2 to 3 cups a day ఫ్యాటీ లివర్లో డెఫినెట్లీ బెనిఫిషియల్ ఉంది, అండ్ చాలా సైంటిఫిక్ సొసైటీస్ కూడా రికమెండ్ చేస్తారన్నమాట. ఓకే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నాం లివర్ సర్జరీ గురించి. సో లివర్ సర్జరీ అయిన తర్వాత 1 month తర్వాత నుంచి మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చా, ఎల్స్ కొంచెం టైం తీసుకోవచ్చా? అంటే బేసిక్స్ పేషెంట్స్ కండిషన్ అండి. పేషెంట్ బాగా రికవర్ అవుతున్నారు అంటే ఓకే. వాళ్ళకు సెకండ్ వీక్ నుంచి వాళ్ళకు నడవడము, మూవింగ్ అదంతా స్టార్ట్ అయిపోతుంది. అండ్ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు 4 to 6 weeks నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. హెవీ యాక్టివిటీస్, వెయిట్ ఎత్తడము, ఇవన్నిటి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే సర్జరీ అయింది కాబట్టి. బట్ అదర్వైజ్ వాళ్ళకు స్పెసిఫిక్ గా రెస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవండి. సార్ కొంతమంది వాష్రూమ్ కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా అంటే బ్యాలెన్స్ ఉందన్న ఫీల్ వస్తుంది. కొంతమందికి తిన్న వెంటనే వాష్రూమ్ వచ్చేస్తుంది. దానికి మేజర్ రీజన్స్ ఏమై ఉంటాయి సార్? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తానండి. చాలా మంది ఏంటంటే మేము టాయిలెట్ కి వెళ్తాము కానీ కంప్లీట్ గా ఎవాక్యుయేషన్ అన్నట్టు అనిపించలేదు, దీన్ని ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాము. సో వాళ్ళు పొద్దున వెళ్తా అంటారు, మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఇంకా కొంచెం ఉందని చెప్పి వెళ్తాము, అలాగే డేలో 5-6 times వెళ్తాం సార్ అని వెళ్తారు. సో దీస్ని ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం అనమాట. అండ్ జనరలీ ఇది ఎందుకు అవుతుంది అంటే డయట్ లో ఫైబర్ ఎక్కువ ఉండకపోవడం వలన, ఆర్ అప్పుడప్పుడు ఏంటంటే వేరే మెడికల్ కండిషన్స్ వలన ఉంటుంది. బట్ మోస్ట్ కామన్ కాజ్ వై దిస్ హ్యాపెన్స్ ఇస్ కండిషన్ నోన్ యాజ్ డిస్సినర్జిక్ డెఫికేషన్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనము బౌల్ మూమెంట్, మనం డెఫికేషన్ ఆర్ మలం పాస్ చేసేది ఒక ప్రాసెస్ ఏదో ఉంటుందో, మనం లాస్ట్ భాగం రెక్టమ్ కాంట్రాక్ట్ అవ్వాలా, ఏనల్ స్పింక్టర్ రిలాక్స్ అవ్వాలి. సో ఇందులో ఏమైనా తేడా ఉన్నా కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు ఏంటంటే కొంచెమే మోషన్ పాస్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళకు తెలుస్తుంది ఇంకా ఉంది, నేను కంప్లీట్ గా వెళ్ళలేదు, బట్ పాస్ చేయలేకపోతారు. సో దీనిని డిస్సినర్జిక్ డెఫికేషన్ చెప్తాము. వెరీ అన్డయాగ్నోస్డ్ కండిషన్. చాలా మందికి ఏంటంటే వాళ్ళకు ఉంది బట్ దీనికి ఏం చేయాలో తెలియదు ఉంటుంది. సో దానికి ఏంటంటే మేము ఒక టెస్ట్ ఉంటుంది, యానోరెక్టల్ మానోమెట్రీ అని. సో యానోరెక్టల్ మానోమెట్రీ చేస్తే మనకు డిస్సినర్జిక్ డెఫికేషన్ ఉందా,
ఉంటే అందులో కూడా రకాలు ఉంటాయి, టైప్స్ ఉంటాయి. సో ఏ టైప్ ఉందో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అందులో మోస్ట్ ఆఫ్ ది కామన్ ట్రీట్మెంట్ ఏంటంటే బయోఫీడ్బ్యాక్ థెరపీ. వాళ్ళకు మేము ట్రైన్ చేస్తాము, మీరు ఇలాగా వెళ్ళాలి, ప్రెషర్ ఇట్లా పెరుగుతుంది, దాన్ని ప్రెషర్ పెంచకూడదు, ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని చెప్పేసి బయోఫీడ్బ్యాక్ అంటే ఆన్ మానిటర్ వాళ్ళకు లైవ్ గా చూపిస్తూ మీరు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు అని చెప్తాము. సో దట్ ఈస్ బయోఫీడ్బ్యాక్ థెరపీ. అండ్ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, దాన్ని ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ లో వాళ్ళకు ఏమైనా పెల్విక్ ఫ్లోర్ డిసినర్జియా ఆర్ డిసినర్జిక్ డెఫికేషన్ ఉంటే దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది ఏంటంటే తిన్న వెంటనే టాయిలెట్ కి వెళ్తారు, కొంతమంది వెంటనే వెళ్తారు, కొంతమంది కొంతసేపు తర్వాత వెళ్తారు. ఈ పోస్ట్ కోవిడ్ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు కదా, సో వాళ్ళకు కూడా చాలా కామన్ గా చూస్తున్నాము. సో వాళ్ళు అంటారు, సార్ తిన్న వెంటనే టాయిలెట్ కి వెళ్ళాల్సి వస్తుందని. అలాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ హ్యాబిచువల్ అనమాట. ఓకే, హ్యాబిచువల్ అంటే తిన్న వెంటనే వాళ్ళకి కొంచెం నార్మల్ గా మనకు గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటూ చిన్నప్పటి నుంచి ఉంటుంది. చిన్న పిల్లలు కూడా మీరు చూస్తారు, పాలు తాగుతారు, పాలు తాగిన కొంతసేపట్లోనే వాళ్ళకు డైపర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫిజియోలాజికల్ మెకానిజం. ఎలాగో మనము గ్రో అవుతా ఉంటాము, ఈ ఫిజియోలాజికల్ మెకానిజం అన్నట్టు కొంచెం సప్రెస్ అవుతా ఉంటుంది. సో బాడీలో స్ట్రెస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, కొన్ని స్పెసిఫిక్ మెడికల్ కండిషన్స్ లో మనకు ఏంటంటే ఇది మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. సో తిన్న వెంటనే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ యాక్టివేట్ అవుతుంది, వాష్రూమ్కి వెళ్తే బెటర్ అంటారు. ఐబిఎస్ అన్నట్టు కూడా ఒక కండిషన్ ఉంటుంది, అందులో కూడా ఇలాగ ఉంటుంది అనమాట. తిన్న వెంటనే కొంచెము పొట్టలో కొంచెము డిస్కంఫర్ట్ లాగా అనిపిస్తుంది, వాడు వాష్రూమ్కి వెళ్తే వాళ్ళు బాగుంటారు అన్నమాట. సో దాని వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఏం పాడైపోదు తిన్న వెంటనే వెళ్ళిపోవడం. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ తిన్నది అట్లనే వెళ్ళిపోతుంది సార్ వెంటనే, సార్ నేను వీక్ అయిపోతున్నాను. దట్ ఈస్ నాట్ కామన్ అండి. ఇది మోర్ ఆఫ్ నేను చెప్పినట్టు ఒక ఇంప్రాపర్ గట్ హెల్త్ తప్ప అది డైజెస్టివ్ అన్నట్టు ఏం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సమ్ మెడిసిన్స్, సమ్ ఆల్టరేషన్స్ వల్ల మనం దాన్ని రెక్టిఫై చేయగలుగుతాం. ఓకే. సో ఇందాక మనం గుడ్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుకున్నాం సార్. నేను చాలా మందిలో చూసాను అనమాట, బ్రష్ చేయకుండా తినేస్తారు, అడిగితే గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది బ్రష్ చేస్తే అని చెప్పేసి అని అంటారు. సో అది గుడ్ బ్యాక్టీరియా అనుకోవాలా, మనం బ్యాడ్ బ్యాక్టీరియా అనుకోవాలా సార్? ఎందుకంటే తీసుకుంటే మనకి డైరెక్ట్ అది డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్తుంది కదా. సో మనకి ఏంటంటే బ్యాక్టీరియా మనకున్నది స్మాల్ ఇంటెస్టైన్ లో అండి. ఓరల్ క్యావిటీలో ఉన్న కొంచెం బ్యాక్టీరియా అది లోపల పోయినా కానీ మనకు స్టమక్ లో ఉన్న యాసిడ్ వలన అవి డీనేచర్ అయిపోతాయి. స్టమక్ లో స్మాల్ ఇంటెస్టైన్ స్టార్ట్ పార్టింగ్ లో మనకు బ్యాక్టీరియా ఉండవు అనమాట, ఎందుకంటే అక్కడ ఉన్న యాసిడ్ కి నార్మల్ బ్యాక్టీరియా ఉండలేవు. సో మనకున్న గుడ్ బ్యాక్టీరియా ఉన్నది మనకు మన స్మాల్ ఇంటెస్టైన్ లో అండ్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, సో అది డిఫరెంట్, అక్కడ ఉన్న బ్యాక్టీరియల్ స్పీషీస్ చాలా డిఫరెంట్ మన నోట్లో ఉన్నది. సో బ్రష్ చేసుకోకుండా తినడం అన్నట్టు అగైన్ ఫ్యాషన్, ఆ ట్రెండ్ ఓకే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నాం పురుగులు పడతాయి అని చెప్పేసి. అసలు నార్మల్ గా మేజర్ గా రీజన్ ఏంటి సార్ నులు పురుగులు మనకు రావడానికి? చాలా మందికి ఏంటంటే ఇవన్నీ ఇంటెస్టైనల్ పారాసైట్స్ ఆర్ ఇంటెస్టైనల్ వర్మ్స్ అంటారు కదా, నల్ల పురుగులు ఆర్ చాలా మంది నట్టలు అంటారు లోకల్ లాంగ్వేజ్ లో. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పర్సనల్ హైజీన్ అండి. చేతులు కడుక్కోకుండా తినడము. చాలా మందికి ఏంటంటే ఈ పిల్లల్లో కామన్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మట్టిలో ఆడతారు, సో చేతులు కడుక్కోకుండా తినేస్తారు. సో ఈ నెయిల్స్ లోపల అవి అతుక్కొని ఉంటాయి, ఆ ఎగ్స్ ఆఫ్ ద వర్మ్స్, అవి తినేస్తే లోపల వెళ్ళడం వలన మనకు వస్తాయి. చాలా మందికి ఏంటంటే ఫుట్వేర్ లేకుండా, చెప్పులు లేకుండా ఓపెన్ గ్రౌండ్స్ నడవడం, వాటి వలన కూడా కొన్ని వర్మ్స్ మనకు అటాక్ అవ్వచ్చు అన్నమాట. సో ఇది నాట్ మెయింటైనింగ్ పర్సనల్ హైజీన్ అన్నట్టు ఇస్ ద నంబర్ 1 కాజ్ మనకు ఈ బాడీ ఇంటెస్టైనల్ పారాసైట్స్ ఆర్ వర్మ్స్ రావడం. ఓకే, సో మనకి వార్మ్స్ లోపల ఫామ్ అవుతున్నాయి మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తాయి సార్? చాలా మందికి ఏం సిమ్టమ్స్ ఉండవండి, బట్ సమ్ టైమ్స్ ఏంటంటే కొంచెం నొప్పి ఉండడము, కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ తక్కువ పోవడము, మన ఏనల్ ఏరియాలో ఇచ్చింగ్ ఉంటుంది కొంతమందికి. ఓకే, కొంతమందికి ఏనల్ ఏరియాలో ఇచ్చింగ్, స్పెషల్లీ నైట్ టైం ఇచ్చింగ్ ఉంటుంది, స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ వర్మ్స్ లో అట్లాంటి ఇచ్చింగ్ ఉంటుంది అనమాట. బట్ చాలా మందికి పెయిన్ అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు అనమాట. ఓకే, సో వచ్చారు ఇండైజెషన్ సిమ్టమ్స్ తో ఉన్నాయి, చాలా మందికి ఏంటంటే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి వేరే కారణాల వలన మేము ఎండోస్కోపీనో కొలోనోస్కోపీలు చేయడం వలన కూడా మేము లోపల ఈ వర్మ్స్, లైవ్ వర్మ్స్ చూడడం జరుగుతుంది. ఓకే, సో అవి చూసి ఎస్ ఈ పేషెంట్ కి పారాసైట్ ఇన్ఫెక్షన్ ఉంది అని వాళ్ళకు యాంటీపారాసైటిక్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నార్మల్ గా మనకి బయట అంగన్వాడీ స్కూల్లో కానీ తీసుకుంటే ఎవ్రీ మంత్ పిల్లలకి అక్కడ వార్మ్ టాబ్లెట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో మనకి ఉన్నా లేకపోయినా చాలా మంది ఓవర్ కేర్ తో ఎవ్రీ మంత్ తీసుకుంటారు అనమాట, ఫామ్ అవ్వకుండానే ముందుగా. అలా తీసుకోవచ్చా సార్ టాబ్లెట్స్? ఎవ్రీ మంత్ కాదండి, జనరలీ రికమెండేషన్ ఏంటంటే ఎవ్రీ 3 to 6 months ఒకసారి అంగన్వాడీ స్కూల్స్, ఎందుకంటే
చిన్నపిల్లల్లో ఆ, ఈ వర్మ్స్ కాజ్ ఆఫ్ వాళ్ళకు చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. Mm. ఎందుకంటే వర్మ్స్ ఉండడం వలన అవి మన మీద డిపెండ్ అవుతున్నాయి. దే ఆర్ Mm. పారాసైట్, mm, మన మీద డిపెండ్ అవుతున్నాయి. సో ఏంటంటే మన బాడీ నుంచి అవి బ్లడ్ ఇవన్నీ తీసేసుకుంటాయి. కొన్ని Mm. వర్మ్స్ ఏంటంటే ఇంటెస్టైన్ నుంచి బ్రెయిన్ కి వెళ్ళడము, లివర్ కి వెళ్ళడము, mm, అండ్ అక్కడ వాళ్ళు కాంప్లికేషన్స్ చేసే ఉంటుంది. mm, సో మోస్ట్ ఆఫ్ ద వర్మ్స్ కి ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటంటే 3 to 6 months లో ఒకసారి డీవర్మింగ్ mm, మనము మెడిసిన్స్ వాడడము, అంగన్వాడీస్ లో కూడా అదే జరుగుతుంది అనమాట. ఓకే సార్. ఇందాక మనం మిల్క్ గురించి మాట్లాడుకున్నాం. నార్మల్ గా మన బాడీకి మిల్క్ తీసుకుంటే కాల్షియం ఫామ్ అవుతుంది, బోన్స్ కి మంచిది అని చెప్పేసి Yes. అంటారు. బట్ అదే మిల్క్ తీసుకోవడం వల్ల చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకని సార్ అలా ఎందుకు జరుగుతుంటుంది? చూడండి, మనము చిన్నప్పుడు మనకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ అస్ కి మనకు మిల్క్ డైజెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే, లాక్టేజ్ అన్నట్టు మిల్క్ లో మెయిన్ కాంపోనెంట్ ఉన్నది లాక్టోజ్. అందులో డైజెస్ట్ చేసేది లాక్టేజ్ అని ఎంజైమ్ మనకు ఉంటుంది అనమాట. సో యాజ్ వి గ్రో ఓల్డ్, మనమైతే పెరుగుంటాము, ఆర్ కొంతమంది చిల్డ్రన్ లో బై బర్త్ ఏంటంటే ఈ లాక్టోజ్ అని ఎంజైమ్ మనకు డెఫిషియన్సీ ఉంటుంది. ఆర్ మనం ఎలాగో 15, 16 years 20 years దాటిన తర్వాత మనకు ఆ లాక్టోజ్ అని డైజెస్ట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే, బికాస్ లాక్టేజ్ తగ్గిపోతుంది మనకు. సో ఈ లాక్టోజ్ ఉండి మనకు బాడీలో అన్డైజెస్టెడ్ లాక్టోజ్ వలన మనకు గ్యాస్ట్రిక్ అవ్వడం, బ్లోటింగ్ అవ్వడము, డయేరియా అవ్వడము, ఇండైజెషన్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అన్నమాట. మిల్క్ ఉంది, ఎస్, మిల్క్ లో మనకు కాల్షియం ఉంది, లాట్ ఆఫ్ అదర్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, బట్ ఈ లాక్టోజ్ అన్నట్టే మనకు చాలా ప్రాబ్లం కాజ్ చేస్తుంది. అదే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. ఓకే, సో ఏ ఏజ్ వరకు మనం మిల్క్ తీసుకోవచ్చు సార్? అంటే చాలా మంది ఉన్నారండి ఇప్పుడు 50-60 years లో కూడా రెగ్యులర్ గా మిల్క్ తాగుతారు, వాళ్ళకి ఏం లేదు. బట్ జనరల్లీ ఏంటంటే సెకండ్ డెకేడ్ 20s నుంచి చాలా మంది ఏంటంటే కంప్లైంట్ చేస్తారు దట్ మేము మిల్క్ డైజెస్ట్ చేయలేకపోతున్నాము. సో చాలా మంది చెప్తారు వైట్ రైస్ లో షుగర్ ఉంటుంది, లేకపోతే మైదా లేదు అనుకుంటే ఇవి మన హెల్త్ కి మంచిది కాదు అంటారు. అది నిజమేనా సార్? అంటే వైట్ రైస్ తినడం వల్ల మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్? అలా అదొక మిత్ అండి. ఓకే, వైట్ రైస్ ఉన్నా, బ్రౌన్ రైస్ ఉన్నా, రైస్ లో ఏంటంటే వైట్ రైస్, ఎస్, ఇట్ ఈస్ అ ప్రాసెస్డ్ రైస్, పాలిష్డ్ రైస్ కాబట్టి దానిలో న్యూట్రియంట్స్ కొంచెం తగ్గిపోతాయి, దాంట్లో ఉన్న ఫైబర్ తగ్గిపోతుంది. బట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అవన్నీ చూస్తే బాగానే ఉంటుంది. వైట్ రైస్ తింటే నాకు షుగర్ వచ్చేస్తుంది అన్నట్టు ఇస్ జస్ట్ రాంగ్ నోషన్ అన్నమాట. ఓకే, మైదా, ఎస్, మైదా ఇస్ ప్యూర్లీ ప్రాసెస్డ్ ఫార్మ్ ఆఫ్ వీట్ కాబట్టి ఏంటంటే దానిలో కూడా ఫైబర్ ఉండదు. సో దాంతో ఏంటంటే జిఐ సిమ్టమ్స్, గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, ఇవన్నీ చాలా మనము ఫ్రీక్వెంట్ గా చూస్తాము. సో చాలా మందికి 2 days 3 days అయినా కానీ టాయిలెట్ రాదు సార్. సో వాటి వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? అసలు దాని మేజర్ రీజన్ ఏమైందా సార్? చూడండి, కాన్స్టిపేషన్, బవల్ మూమెంట్ ఆర్ టాయిలెట్ 2 to 3 days రాకపోవడము మేజర్లీ ఏంటంటే పూర్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ అండి. ఓకే, ఇంప్రాపర్ వాటర్ ఇంటేక్, లో ఫైబర్ డయట్, ఫ్రీక్వెంట్ హై మీట్ కన్సంప్షన్, వీటి వలన ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా. ఓకే, బెడ్ రిడన్ పేషెంట్స్, బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో కామన్ గా చూస్తాము. కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, బట్ దట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. సో వీళ్ళకి ఏంటంటే ఫైబర్ తీసుకోకపోవడము ఆర్ వాటర్ సరిగ్గా తాగకపోవడం వలన ఏంటంటే మోషన్ ఆర్ కాన్స్టిపేషన్ అయిపోతుంది. అండ్ వీటి వలన ఏంటంటే వాళ్ళకు డైజెషన్ వీక్ అయిపోతుంది, ఎక్కువసేపు లోపల ఉండేసరికి గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, ఫ్రీక్వెంట్ గా గ్యాస్ పాస్ అవ్వడం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే స్టూల్ బాగా హార్డ్ అయిపోయి వాళ్ళకు యానల్ ఫిషర్, ఫిస్టులా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి హెమరాయిడ్స్, పైల్స్ అన్నట్టు కదా, ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ కాంప్లికేషన్స్ మనకు రావచ్చు క్రానికలీ మనం కాన్స్టిపేషన్ ఉంటే. అండ్ క్రానిక్ కాన్స్టిపేషన్ రెగ్యులర్ గా ఇట్లా ఉన్నందుకు రిస్క్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ కూడా మనకు చాలా కామన్ అనమాట వెన్ కంపేర్డ్ టు జనరల్ పబ్లిక్. ఓకే, నార్మల్ గా మనం వింటూ ఉంటాం సార్ పేగుల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి. సో క్యాన్సర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? క్యాన్సర్స్ లో చాలా టైప్స్ ఉంటాయండి. పేగుల క్యాన్సర్ అంటే జనరల్లీ మనము చూసేది మోర్ కామన్లీ ఇస్ ద లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఆర్ కోలన్ క్యాన్సర్. సో కోలన్ క్యాన్సర్స్ లో ఏంటంటే జనరల్లీ అడినోకార్సినోమాస్ ఉంటాయి, కార్సినోమాస్ అంటే మ్యూకస్ నుంచి వచ్చేది. డిఫరెంట్ వేరే రకాలు ఉంటాయి, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్, సార్కోమాస్, వెరీ రేర్. కార్సినోమాస్ ఆర్ మోర్ కామన్ దాన్ అదర్ కాజెస్ అన్నమాట. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే చెప్పాను కదా, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, వాటిలో క్యాన్సర్ ఉంటుంది, కొన్ని హెరిడిటరీ పాలిప్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీలో పాలిప్స్ ఫామ్ అవుతాయి అండ్ అవి క్యాన్సర్ కి రిస్క్ ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలియల్ రిస్క్ ఉంటుంది జెనెటిక్స్ వలన,
కొంతమందికి ఏంటంటే డయట్ వలన స్మోకింగ్, ఆల్కహాల్, కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండడం, వీటి వలన కూడా కొంతమందికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. పేగుల క్యాన్సర్ ఆర్ కోలన్ క్యాన్సర్ అన్నమాట. సార్ ఇప్పటిదాకా మనం గ్యాస్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ మాట్లాడుకున్నాం సార్. ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంటే మనం ఇంట్లో నార్మల్‌గా జనరల్‌గా తెలీదు. బట్ ఏ పర్టిక్యులర్ పాయింట్‌లో మనకు ట్రిగ్గర్ అయ్యి ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే ఎలా తెలుసుకోవాల్సొస్తది? చాలా కరెక్ట్ క్వెషన్ అండి. ఎందుకంటే చాలా మంది ఏందంటే మేము గ్యాస్ అనుకున్నాం సార్, హ్మ్. మాకు తెలీదు సార్ అని హ్మ్. అంటాము. బట్ కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ ఉంటాయి. కొన్ని ట్రిగ్గర్ సిమ్టమ్స్ ఆర్ కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్, కొన్ని అలారం సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. ఇవి మీకున్నాయి అంటే యూ నీడ్ టు కన్సల్ట్ అ స్పెషలిస్ట్ అట్ ది ఎర్లియెస్ట్. ఓకే. ఇవేంటి అంటే సిమ్టమ్స్ కొత్తగా 40-45 ఇయర్స్ తర్వాత కొత్తగా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనిపించడం, కొత్తగా కాన్స్టిపేషన్ రావడము, ఓకే. ఆకలి ఉండకపోవడము, ఓకే. ఫ్రీక్వెంట్‌గా వామిటింగ్స్ అవ్వడము, హ్మ్. కొంచెం తినగానే పొట్ట నిండిపోవడము, హ్మ్. బరువు తగ్గడము, హ్మ్. వామిటింగ్‌లో కానీ మోషన్ ద్వారా బ్లడ్ పోవడము ఆర్ బ్లాక్ కలర్‌గా మోషన్ అవ్వడము. ఓకే. ఓకే. వెయిట్ లాస్ అవ్వడము. హ్మ్. సో ఇవన్నీ ఏందంటే సమ్ సీరియస్ అండర్‌లయింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్టు మనకు డౌట్ వస్తది. ఓకే. సో ఇవన్నీ ఏమైనా ఉంటే అర్జెంట్‌గా ఒక స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి వాటెవర్ టెస్ట్ ఈస్ నీడెడ్ చేపించుకొని ఒక డయాగ్నోసిస్‌కి వస్తే చాలా మంచిది. హ్మ్. ఓకే. బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. సో ఓకే. ది ఎర్లియెస్ట్ యూ పిక్ అప్ అ సిమ్టమ్ కన్సల్ట్ చేయడం చాలా బెటర్ అన్నమాట. ఓకే. చాలా మంది ఉపవాసాలు ఉంటారు సార్. డే అంతా ఉపవాసం ఉంటారు. నైట్ తింటారు. సో, బయట గూడా మనం చాలా వీడియోస్‌లో వాళ్ళు చెప్తుంటే వింటుంటాం. ఉపవాసం ఉండడం చాలా మంచిది డైజెస్టివ్ సిస్టమ్‌కి అని అంటారు. అది నిజమేనా సార్? ఇట్ ఈస్ అంటే అదొకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆ! లాంటిదండి. ఏందంటే మీరు బికాజ్ యూ ఆర్ గివింగ్ అ బ్రేక్ మనకు డైజెస్టివ్ సిస్టమ్‌కి. మనం రెగ్యులర్‌గా ఎంత తింటూ ఉంటాము, బయట హ్మ్. తింటూ ఉంటాము. హ్మ్. సో వన్స్ ఇన్ అ వైల్ ఫాస్టింగ్ ఫర్ అ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు మంచిదే. ఓకే. నష్టమేం లేదు. కానీ వారంలో 3 రోజులు అమ్మ వాళ్ళు చేస్తా ఉంటారు కదా! సో ఆ! అది అది సంథింగ్ విచ్ ఇస్ నాట్ రికమెండెడ్ అన్నమాట. అంటే ఇప్పుడు వన్ డే ఉపవాసం ఉంటే ఓకే ఫైన్. హ్మ్. అంటే ఆ ఉపవాసం ఉండడం వల్ల మనకేమి గ్యాస్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉండదా సార్? కొంతమందికి ఉంటుందండి. ఫర్ సమ్ హ్మ్. ఎవరికో హాబిట్ ఫార్మ్ ఉందో, కొంతమందికి గ్యాస్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంది అంటే హ్మ్. వాళ్ళకుంటుంది. ఓకే. హ్మ్. సో, 1 డే ఈస్ ఫైన్. బట్ 2 ఆర్ 3 డేస్ ఈస్ నాట్ ఫైన్ అంటారు. ఇట్ ఈస్ వెరీ ఇండివిడ్యువల్. ఓకే. కొంతమందికి 1 డేతోనే ఉంటుంది. కొంతమంది డేస్ టుగెదర్ చేస్తారు. కానీ మీకు మీకు కుదరట్లేదు. మీకు ఉపవాసం పెట్టడం వల్ల గ్యాస్ ఫార్మ్ అవుతుంది అంటే పెట్టొద్దని చెప్తాను నేను. ఓకే. చాలా మంది కూడా ఫుడ్ డైట్‌లో నాన్ వెజ్‌ని మేజర్‌గా పెట్టుకుంటారు. హుహు. వెజ్‌ని తగ్గిచ్చేసి నాన్ వెజ్‌ని మేజర్‌గా పెట్టుకుంటారు. సో, ఆ నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల కూడా అంటే నార్మల్‌గా మటన్ గాని, చికెన్, ఫిష్ ప్రోటీన్ వస్తది అని చెప్పేసి యెస్. అంటారు. హై ప్రోటీన్ కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటదా సార్? జస్ట్ ప్రోటీన్ అంటే డిపెండింగ్ అపాన్ ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. హ్మ్. అండ్ హౌ దట్ ప్రోటీన్ ఇస్ కుక్డ్. రెడ్ మీట్ అంటే మటన్ ఇవన్నిట్లో ఏందంటే వాటిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సెకండ్ ఏందంటే స్టీమ్డా, రోస్టెడా, ఫ్రైడా, గ్రిల్డా ఓకే. ఇంపార్టెంట్. స్టీమ్డ్ చికెన్ ఆర్ స్టీమ్డ్ ఫిష్ ఆర్ జస్ట్ రోస్టెడ్ విత్ లో ఆయిల్ ఆబ్వియస్లీ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది అండ్ ఇట్ హ్మ్. ఈస్ ఎ లీన్ సోర్స్ ఆఫ్ మీట్ ప్రోటీన్ కాబట్టి లివర్కి అంత ఎఫెక్ట్ కాదు. హ్మ్. డీప్ ఫ్రై చేసిన మటన్ మీరు తింటున్నారు, మటన్ బిర్యానీ అని చెప్పేసి ప్రోటీన్ అని చెప్పేసి బిర్యానీ యెస్ సార్. తింటున్నారు. సో ఆబ్వియస్లీ మీకు ఫ్యాటీ లివర్ వస్తుంది కదా అండి. యాహ్! యాహ్! సో ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ద వే ఆఫ్ ఇట్ ఈస్ కుక్డ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ సార్. అసలు ప్రాపర్ గట్ హెల్త్‌ని మనం మెయింటైన్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి దూరంగా ఉండాలంటే మన డైలీ రొటీన్‌లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్‌ని మనం యాడ్ చేసుకోవాల్సొస్తది? అన్ని రకాల ఫుడ్ అండి. డైవర్స్ ఫుడ్ ఎందుకంటే అందులో మనకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలా, హ్మ్. ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ ఫుడ్ ఉండాలా, హ్మ్. ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్నీ ఉండాలా. మీ బాడీ స్ట్రక్చర్ మీ బాడీ ప్రకారంగా ఏ ప్రపోర్షన్‌లో అవసరమో అది ఇంపార్టెంట్. అడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఉండడము. హ్మ్. ప్రోబయోటిక్స్ ఇంపార్టెంట్. కర్డ్ చెప్పినట్టు అది చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవడము. రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ వీటితో పాటు టైంకు తినడము, ఫిజికల్ యాక్టివిటీ, మెల్లిమెల్లిగా తినడము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనము ఫర్ అ హెల్తీ గట్. ఓకే. మనకి మార్కెట్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. సో, ఆయిల్ కూడా మన గట్ హెల్త్‌లో మేజర్ రోల్ ప్లే చేస్తది. చాలామంది ఆలివ్ ఆయిల్‌తో కుక్ చేసుకొని తింటారు. దే ఆర్ రిచ్ అయితే. కొంతమంది బయట దొరికే ఫ్రీడమ్ ఆయిల్, సమ్ బ్రాండ్స్ ఆయిల్స్‌ని యూజ్ చేస్తారు. మన హెల్త్‌కి బెటర్ ఆయిల్ ఏమైంటది సార్? చూడండి ఆయిల్ విచ్ ఆయిల్ కంట హౌ మచ్ ఆయిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఓకే.
జనరల్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ రెగ్యులర్ ఆయిల్ ఇన్ మోడరేట్ క్వాంటిటీ బాగానే ఉంటుంది అంటారు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే చేంజ్ చేయండి. 3 months మీరు సన్ఫ్లవర్ ఆయిల్, 3 months లో మీరు గ్రౌండ్ నట్ ఆయిల్, 3 months లో మీరు కోకోనట్ ఆయిల్ అలాగా, ఆర్ అన్ని మిక్స్ చేసుకొని ఒక ఆయిల్ వాడండి, ఓకే. బట్ మోడరేషన్ లో. ఓకే, ఎనీ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కూడా బాగుంది, కానీ ఆలివ్ ఆయిల్ లో మీరు డైలీ బజ్జీలు ఫ్రై చేసుకొని తింటున్నారంటే ఇట్ ఈస్ నాట్ హెల్దీ కదా. సో అది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఆలివ్ ఆయిల్ తింటే హెల్దీ కాదు. మనకి ఇండియన్ కుకింగ్ కి ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ దట్ సూటబుల్, ఎందుకంటే అది టెంపరేచర్ కి డీనేచర్ అయిపోతుంది. జనరలీ ఏంటంటే రికమెండ్ చేసేది ఏంటంటే ఫ్రెష్ సాలెడ్స్ మీదను రా డ్రెస్సింగ్ లాగా వాడతారు, కానీ ఇండియన్ కుకింగ్ ఆ హీట్ కి దానిలో ఉన్న ప్రాపర్టీస్ పోతాయని అవాయిడ్ చేయమని చెప్తారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Yeah.